వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఉండి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మకర రాశి వారికి మనకు ఇప్పుడు ఏలినాటి శని జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క శని వక్రించి మనకి కుంభరాశిలో ఉండడం జరిగింది. శని వక్రించి కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే రాహువు మీనరాశిలో ఉన్నాడు. అలాగే అష్టమలో ఉన్నటువంటి ఈ యొక్క రవి భాగ్యస్థానంలో కూడా సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం ఒకటి. తర్వాత ఈ యొక్క శుక్రుడు 9-10 ఏళ్లలో సంచారం చేయడం జరుగుతుంది. అలాగే పంచమ స్థితిలో మనకి గురుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఇంతకు ముందు వీళ్ళు ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఈఎంఐలు ఇవన్నీ కూడా ఏవి ఆపకుండా నిర్విఘ్నంగా ఇల్లు కార్లు ఈ యొక్క ఈఎంఐలు తీర్చడం జరుగుతుంది. ఇప్పుడు కొనుక్కునేటటువంటి వాళ్ళు నూతనంగా కొత్త ఇళ్ళు కొనుక్కుంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు దానికంటే కూడా పెద్ద ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారి అందరికీ కూడా మంచి మార్పు అనేటటువంటిది కనబడుతుంది. అయితే వీళ్ళు ఏంటంటే మకర రాశి వాళ్ళకి కొంతమందికి వీళ్ళ మామగారులకు అప్పించుకోవడము, బంధువులకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అప్పించుకోవడం కారణంగా వీళ్ళకి అష్టమ కేతుగ్రహ ప్రభావం కారణంగా వాళ్ళకి ఇన్ టైం వాళ్ళకి ఇవ్వలేకపోవడం, దాని ద్వారా కోపం, అత్త మీద కోపము దొత్త మీద చూపించిన విధంగా మాంగారు మీద కోపంతో భార్యల మీద టార్చర్ పెట్టడం ఈ యొక్క మకర రాశి వాళ్ళు చేస్తారు ఈ నెలలో. కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళు అంత పూర్తిగా అమౌంట్ అనేటటువంటిది మామగారులు ఎవరు కొంతవరకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అష్టమ కేతుగ్రహ ప్రభావము. ఆ యొక్క శుక్రుడు మనకి ఈ కన్యా తులారాశి సంచారం ద్వారా అత్తగారులు కాస్త వీళ్ళని బాగు చేసుకోవడం, బాగా చూడడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ మేషరాశి వాళ్ళ పాపం వాళ్ళ అత్తగారులు బాగా చూస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి వాళ్ళపైనే కాలు దువ్వేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అండి, ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది ఆర్థికంగా చూసుకున్నట్లయితే? వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమ స్థితిగతుడైనటువంటి బుధగ్రహ ప్రభావం వలన అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. ఆ తర్వాత ఈ యొక్క ధాన్యాలు, అపరధాన్యాలు ఈ బిజినెస్లు బాగుంటాయి. పెసలు ఇవన్నీ కూడా. అలాగే చెరుకు సంబంధించినటువంటి పంట కనుక వేసినట్లయితే రైతులందరూ కూడా మంచి వృద్ధిలోకి వస్తారు. కాబట్టి కొత్త బియ్యము, అలాగే కొత్త చక్కగా ఈ యొక్క కూరగాయలు ఇలాంటివి కమర్షియల్ క్రాప్స్ అవన్నీ కూడా పండించడం ద్వారా ఈ రైతులంతా కూడా చాలా బ్రహ్మాండంగా స్థితిలోకి వస్తారు. అయితే అండి, ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ మకర రాశి వాళ్ళకి జరిగేవన్నీ శుభకార్యాలే. వీళ్ళ బంధువులకి శుభకార్యాలే. శుభకార్యాలకు వెళ్ళి దగ్గరగా ఒక మకర రాశి వాడు చెప్తాడు, లాస్ట్ టైం ఇదే పరిస్థితి వచ్చినప్పుడు, నాకు చుట్టాల వీళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి చుట్టాల వీళ్ళకంటే లోకల్లోనే అనమాట, మళ్ళీ హైదరాబాద్ విత్ ఇన్ ద సిటీయే, నాకు 96,000 మెట్రోకి ట్రైన్స్కి టికెట్లకే సరిపోయిందండి, 96,000 అన్నారు. అంటే ఆ విధంగా అన్ని శుభకార్యాలు అటెండ్ అవుతారు, తక్కువ పెట్టుబడి అయినా సరే. అంటే మకర రాశి వాళ్ళకి అంత బాగుందనమాట. వీళ్ళకి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి వీళ్ళకి వివాహాలు అవుతాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. బంధువులకి పెళ్ళిళ్ళు అవుతాయి. బంధువులు పెళ్ళిళ్ళు చేయరా మొగుడా అంటే వీళ్ళకి కాళ్ళు కూడా కడిగి అంత నెత్తి మీద పెట్టుకొని వీళ్ళన్నీ కూడా కార్యక్రమాలన్నీ ఈ యొక్క మకర రాశి వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే మకర రాశి వాళ్ళకి మెయిన్ పీడ ఏం జరుగుతుందంటే, కొంతమంది ప్రత్యక్షంగా కోర్టుల్లో వేసుకున్నారు వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవల్లో. నాకు తెలిసినటువంటి మకర రాశి వాళ్ళు మా ప్రిన్సిపల్ మేడమే, వాళ్ళ హస్బెండ్ వేరే చోట వర్క్ చేస్తుంటే ఈ మేడం వేరే చోట ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే సమ్ మనకి ఈ యొక్క యాదృచ్ఛికంగా మనకు కనబడుతుంది. అంటే సమ్ సిమిలారిటీ కనబడుతుంది. ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏదో రకంగా ఐదర్ ఉద్యోగ రీత్యా అవనివ్వండి, లేదా గొడవల పరంగా అవనివ్వండి, వేరే ఊళ్ళల్లో ఉండడమో, లేకపోతే ఒకే ఇంట్లో ఉంటూ వేరే గదుల్లో ఉండడమో ఈ విధంగా జరుగుతుంది. కొంతమంది మకర రాశి వాళ్ళు డైరెక్ట్ కోర్టుల్లోనే ఫైటింగ్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటి వీళ్ళకి పాపం 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి మకర రాశి వాళ్ళకి. అయితే అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు కోర్టు సమస్యలు అనేటటువంటి రేపు మార్చి లోపల వీళ్ళకి శని మంచి చేయాలి.
ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతాడు. కాబట్టి వెళ్ళిపోతూ వీళ్ళకి తీర్పు అనేటటువంటిది వీళ్ళకి అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి. ఇప్పుడు విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందండి? ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా? అద్భుతంగా చదువుతారు వీళ్ళు స్టూడెంట్స్. మామూలుగానే చదువు కాకుండా అకాడమిక్ కోర్సెసే కాకుండా గవర్నమెంట్ పరీక్షల్లో ఉద్యోగాల కోసము చదవడము అండ్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ లెవెల్ పిల్లలు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా అంతా కూడా బాగా చదవడము. ఆ తర్వాత అంతేకాకుండా ఉద్యోగాల్లో 3 సర్వీస్ అయిపోయినటువంటి వాళ్ళు ప్రమోషన్ వస్తాయని ఇప్పుడు ఇగ్నోలో పరీక్షలు కట్టడము, చదవడము చాలామంది చదువుతారు. నైట్ కాలేజెస్ చదివేవారులా ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నైట్ టైం కాలేజెస్ అన్నీ కూడా ఇంజనీరింగ్ సెక్షన్లో తీసి పడేసాం కాబట్టి ప్రైవేట్ దాంట్లో అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క చదువులు అనేటటువంటివి చాలా బాగా సాగిస్తారనమాట. రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే కాలేజీలకు వెళ్ళిపోయి పెద్దవాళ్ళు ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ కాదో వాళ్ళు ప్రైవేట్గా రాసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి మరి? ఏలినాటి శని కాబట్టి ఏలినాటి శని దానికి ఒక్కదానికే బాగా చేసుకోవాలా. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే ఈ యొక్క శని గ్రహానికి మనము నవగ్రహాల చుట్టూ తిరుగుతూ చక్కగా ఆ శనికి మనము ఇది నువ్వుల నూనె పోస్తూ ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రంతో వీళ్ళు దండం పెట్టుకోవాలి. అలాగే చిన్న బెల్లాన్ని స్వామివారి దగ్గరగా శనీశ్వరుని గురు మహారాజ్ రూపంలో మనం అర్చించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి బాగుంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.